హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ ఛాంప్ సాయి. ఈ వీడియోలో మనం C20 కంప్యూటర్ ఇంజనీరింగ్ 4th సెమిస్టర్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వెయిటేజ్ చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్లో 5 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి చాప్టర్కి 14 మార్క్స్ క్యాలిక్యులేట్ చేశారు. ప్రతి చాప్టర్ నుంచి 2-3 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ అలాగే మనకి C20 వాళ్ళకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఉంది కదా, అది వచ్చేసి సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ ఇంపార్టెన్స్ చూద్దామా. ఇక్కడ ఫస్ట్ లెసన్ ఇంపార్టెన్స్ నేను 8 మార్క్స్ చెప్తాను. 8 మార్క్స్ వచ్చేసి మీకు 1.4 అనమాట. 1.4 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ సింపుల్ అక్యుములేటర్ బేస్డ్ CPU. డ్రా చేసిన తర్వాత దాంట్లో ఉండే ఫంక్షన్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి 1.1 కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.9 కూడా ఇంపార్టెంట్ చాలా. అండ్ అలాగే 1.7 ఇంపార్టెంట్. మీరు మెయిన్గా చదువుకోవాల్సింది ఏంటంటే 1.4, 1.9, 1.7 చదువుకోవాలండి ఎక్కువ. ఓకేనా. ఇప్పుడు మనం 3 మార్క్స్ చూసుకున్నట్లయితే 1.3లో ఉన్నాయి కదా, స్టేట్ ద పర్పస్ ఆఫ్ అక్యుములేటర్, ప్రోగ్రామ్ కౌంటర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, మెమరీ బఫర్ రిజిస్టర్, మెమరీ అడ్రస్ రిజిస్టర్ ఉంది కదా, అది దాంట్లోంచి మనకు 3 మార్క్స్ ఏమైనా అడగచ్చండి. అవన్నీ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక 3 మార్క్స్ వస్తుంది. అండ్ అలాగే మీకు ఇంకొకటి మైక్రో ఆపరేషన్, మ్యాక్రో ఆపరేషన్ ఉంది కదా, అది అడుగుతాడండి. ఓకేనా. డిఫైన్ స్టోర్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, నేను 3 మార్క్స్ చెప్పాను. ఒకటి 1.3, ఇంకొకటి 1.6 మ్యాక్రో అండ్ మైక్రో ఆపరేషన్, ఇంకొకటి 1.8 డిఫెన్స్ స్టోర్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్. అంతే చెప్పాను, అంతకు మించి ఎక్కువ చెప్పలేదు నేను. మళ్ళీ 8 మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తాను. 1.4, 1.9, 1.7. ఓకేనా అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం సెకండ్ యూనిట్ లేటర్ డిస్కస్ చేద్దాం. థర్డ్ యూనిట్ అండి. థర్డ్ యూనిట్లో మనం 8 మార్క్స్ ఇంపార్టెంట్ చెప్తాను. 3.4 చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే 3.9 ఎక్స్ప్లెయిన్ కేచ్ మెమోరీ ఆర్గనైజేషన్, అది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి 3.3 మెయిన్ ఇంపార్టెంట్. ఈ మూడు నేర్చుకొని చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అవి కాకపోతే 3.1 ఉంది కదా, మెయిన్ మెమోరీ అండ్ యాక్సిలరీ మెమోరీ, 3 మార్క్స్కి ఇచ్చి మీకు 8 మార్క్స్కి కూడా ఇవ్వచ్చు. ఓకేనా. ఇంకా అంతేనండి, అవి నేర్చుకోండి. ఓకే, దట్ ఈస్ ఎనఫ్. ఇంకా మీరు 3 మార్క్స్ అంటారా, నీడ్ ఆఫ్ మెమొరీ హైరార్కీ ఇన్ కంప్యూటర్, అసోసియేటివ్ మెమొరీ అంటే ఏంటి అని డిఫైన్ అడుగుతాడు. అండ్ అలాగే ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ లొకాలిటీ 3 మార్క్స్కి అడుగుతాడండి, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వర్చువల్ అడ్రస్ అంటే ఏంటి, ఫిజికల్ అడ్రస్ అంటే ఏంటి, అది కూడా అడుగుతాడు. ఓకేనా. మళ్ళీ 8 మార్క్స్ చెప్తున్నాను నేను. 8 మార్క్స్ వచ్చేసి 3.9 ఎక్స్ప్లెయిన్ కేచ్ మెమొరీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వచ్చేసి 3.4 క్యారెక్టరిస్టిక్ అబౌట్ మెమొరీ డివైస్ అంట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ మెమొరీ హైరార్కీ ఇన్ ఏ కంప్యూటర్ ఇన్ డీటెయిల్. ఇంకోటి చెప్పాను 3.1, అది నేర్చుకోండి. 3 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ అడగచ్చు ఖచ్చితంగా, డిఫరెన్స్ బిట్వీన్. అండ్ అలాగే 3 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 3.2 నీడ్ ఆఫ్ మెమొరీ, అండ్ అలాగే అసోసియేటివ్ మెమొరీ, వర్చువల్ అడ్రస్, ఫిజికల్ అడ్రస్, అండ్ అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ లొకాలిటీ రెఫరెన్స్. అంతే నేను చెప్పింది. ఇంకా మనం 4th యూనిట్కి వెళ్తే ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి 4.5, 4.6, 4.7, 4.8. ఆ 4 ఖచ్చితంగా నేర్చుకోండి. ఆ 4 నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా 8 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. నేను ఆ 4 చెప్తాను, ఆ 4 ఖచ్చితంగా నేర్చుకోండి. అదే 4.5, 4.6, 4.7, 4.8. ఆ 4 నేర్చుకోండి చాలు, అంతకుమించి ఏమీ అక్కర్లేదు 8 మార్క్స్కి. ఓకేనా. నెక్స్ట్ మనం 3 మార్క్స్ చూసుకున్నట్లయితే 4.1, 4.2 అంటే లిస్ట్ పెరిఫెరల్ డివైజెస్ దట్ కనెక్టెడ్ టు ద కంప్యూటర్. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వచ్చేసి నీడ్ ఆఫ్ ఇంటర్ఫేస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇలా మెయిన్ ఇంపార్టెంట్ 4.14 డిఫరెంట్ బిట్వీన్ ఐఓ బస్ అండ్ మెమొరీ బస్. మీరు ఐఓ బస్, మెమొరీ బస్ నేర్చుకుంటే ఒకవేళ మీకు 3 మార్క్స్కి అడిగా కూడా మీరు రాయొచ్చు. అండ్ అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వేరియస్ డిఫైన్ బస్ సిస్టమ్ కూడా అడుగుతాడండి మీకు. అదే అండి, అంతే. మళ్ళీ 3 మార్క్స్ చెప్తున్నాను. 4.1, 4.2, 4.3, 4.14, 4.12 ఎక్స్ప్లెయిన్ కానీ డిఫైన్ బస్ సిస్టమ్ అని మీకు అడుగుతాడు. ఓకేనా. అంతే అండి. ఇప్పుడు
5th యూనిట్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఫస్ట్ 3 మార్క్స్ చూద్దాం. ఇక్కడ డిఫైన్ మైక్రో ప్రాసెసర్ అండ్ లిస్ట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్, అది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఉండేది 3 మార్క్స్, 5.1, 5.2. ఇక్కడ నేను 8 మార్క్స్ గన్ షాట్ చెప్తాను. ఇక్కడ 5.5 ఉంది కదా, లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ 80286, 80386, 80486 అండ్ ప్లెటినం ప్రాసెసర్ అండ్ అలాగే 8086 మైక్రో ప్రాసెసర్. డిస్క్రైబ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ బ్లాక్ ఇన్ 8086. 5.4 ఇంపార్టెంట్, చాలా చాలా. అండ్ అలాగే 5.7 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు. ఒకటి చెప్తాను నేను, అది వచ్చేసి పిన్ డయాగ్రామ్ అండి మీకు చెప్పేది, అంతకుమించి ఏం చెప్పలేదు. నేను 8 మార్క్స్ చెప్పింది 4A4, అదేంటంటే పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్ అండ్ అలాగే డ్రా ద ఫంక్షనల్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్, డిస్క్రైబ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ బ్లాక్. నెక్స్ట్ వచ్చి 5.6 అండి, సారీ 5.6 కాదు 5.5, లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ 80286, 80386, 80486 అండ్ ప్లెటినం ప్రాసెసర్. 5.7 అండి, అంతకుమించి ఏం చెప్పలేదు 8 మార్క్స్కి. అవి చాలా చాలా ఇంపార్టెంట్, అవి నేర్చుకోకుంటే మీరు వేస్ట్ చెప్తున్నాను నేను. 3 మార్క్స్ వచ్చేసి 5.1, 5.2 అండి. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్కి వెళ్దాం. సెకండ్ యూనిట్లో ఇది చాలా పెద్ద యూనిట్. నేను ఫస్ట్ మీకు 8 మార్క్స్ చెప్తాను. 8 మార్క్స్లో మీకు ఏది ఇంపార్టెంట్ అంటే ఇక్కడ 2.7 ఉంది కదా, అది కూడా ఇంపార్టెంట్. అండ్ అలాగే లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ అడ్రస్సింగ్ మోడ్స్ ఉంది కదా 2.8, అది నేర్చుకోండి, ఖచ్చితంగా వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ అడిషన్ సబ్ట్రాక్షన్ 2.9, ఇక్కడ సారీ 2.9 కాదు 2.10, ఎక్స్ప్లెయిన్ ద ఫిక్స్డ్ పాయింట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ విత్ ఫ్లో చార్ట్ 2.10. అండ్ అలాగే 2.11. నెక్స్ట్ వచ్చేసి కింద 2.17, 2.15 అండి. నేను ఇక్కడ 6 చెప్పాను క్వశ్చన్స్, అవి నేర్చుకోండి. ఎందుకంటే దీంట్లో 6 చెప్పింది, దీంట్లో సెకండ్ యూనిట్ నుంచి మీకు ఒక 10 మార్క్స్ వస్తుందండి, అందుకే నేను చెప్పాను. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. 2.7 ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్ విత్ ఎగ్జాంపుల్. అండ్ అలాగే 2.8 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ అడ్రస్సింగ్ మోడ్స్. అండ్ అలాగే 2.10, 2.11, 2.17, 2.16 అండి. మీరు అనుకోవచ్చు ఏంటి నేను సెకండ్ యూనిట్లో నేను 10 మార్క్స్ చెప్పలేదే అని. నేను ఏదైతే 8 మార్క్స్ చెప్పింటానో అవే వస్తాయండి ఎక్కువ 10 మార్క్స్కి, మీరు అవే నేర్చుకోండి, అంతకుమించి ఏం లేదు. నేను 8 మార్క్స్ ఏది చెప్పింటానో అవే నేర్చుకోండి, 10 మార్క్స్ ఖచ్చితంగా గ్యారంటీగా వస్తాయి. ఓకేనా, అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.